విశాఖపట్నంలో బర్మా కాందిసికులకు కేటాయించినటువంటి ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. నిరుపేద కాందిసికుల పోరాట ఐక్యవేదిక జిల్లా కలెక్టర్ను ఆశ్రయించింది. ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలపై కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై మా ప్రతినిధి నరసింహ మరింత సమాచారాన్ని అందిస్తారు. బర్మా కాందిసికుల భూములను కాపాడాలని విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అయితే నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోని బర్మా కాందిసికుల భూముల్లో కొందరు కబ్జా చేశారంటూ పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే నెహ్రూ నగర్, అజయ్ నగర్, ఇలందర్ నగర్ వాస్తవ్యులు బర్మా కాందిసికుల పేరు మీద ఉన్నటువంటి కొందరు అయితే నిరుపేద కాందిసికులు బర్మా కాందిసికులు అయితే పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి నెలకొంది. నిరుపేద కాందిసికుల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అయితే నిరసన కార్యక్రమం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఇప్పటికే ప్లకార్డులు పట్టుకుంటూ నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పరిస్థితి ఏంటి? 59వ వార్డు అండి. బర్మా కాందిసికులు ఎన్జిఎస్ కాలనీ నెహ్రూ నగర్ నుంచి వచ్చాము మేమందరమేని. ఏదైతే ప్రభుత్వ భూమి 13/1 అనేది సర్వే నెంబరు ప్రభుత్వ భూమి అని అక్కడ బోర్డు ఉంటుండగా కొంతమంది అక్రమదారులు కొంచెం రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించడం గతంలో జరిగింది. అది 5 సంవత్సరాల కిందట నిర్మాణాలు జరిగాయి అన్నట్టుగా తప్పుడు ప్రచారం కూడా మీడియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గూగుల్ సర్వే రిపోర్ట్ మా దగ్గర ఉంది. గూగుల్ సర్వే ప్రకారంగా అయితే 26 వరకు అక్కడ ఉన్నది కేవలం ఒకే ఒక ఇల్లు నిర్మాణం జరిగింది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ 5 లక్షలు 6 లక్షలకి అక్కడ ఉన్న కొంతమంది అనగా ఒక 6 వ్యక్తులు అక్కడ ఉన్న స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని 6 లక్షలకి 5 లక్షలకి అక్రమంగా అమ్ముకొని డబ్బు చేసుకోవడం జరిగింది. దీని మీద మేము గత 3 నెలల నుంచి ప్రభుత్వ సైటుని ప్రభుత్వ అధికారులే పరిరక్షించుకోవాలని వాళ్ళకి మేము ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాము. ఆ ఫిర్యాదులకి ప్రభుత్వ అధికారులు స్పందన సరిగ్గా లేకపోవడం వల్ల మేము రిపీటెడ్గా మళ్ళీ అదే కంప్లైంట్ని ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు మేము కలెక్టర్ గారికి కలవడానికి అనేసి ఈరోజు ప్రజా పరిష్కార వేదికకి వచ్చాము. ఏదైతే ఫిర్యాదు చేయడానికి వచ్చామో అక్కడ ఆర్డీఓ గారు ఒక మాట చెప్పారండి. ఏదైతే ప్రభుత్వ భూమి 13/1 అనేది ఉందో దాన్ని ఒక 2 వ్యక్తులు స్టేటస్ కోలో ఉంది అని చెప్తున్నారు. ఆ 2 వ్యక్తులు ఎవరు సార్ అని మేము అడగడం జరిగింది. దానికేమో టిట్కో వాళ్ళు అక్కడ ఎవరైతే టిట్కో గవర్నమెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ప్రైవేటు వ్యక్తి సాంబశివరావు అనే వ్యక్తి స్టేటస్ కో తెచ్చుకోవడం జరిగిందని చెప్పారు. ఆ స్టేటస్ కోని గవర్నమెంట్ ఇంప్లీడ్ అయ్యి తొలగించుకోవాలి. అలాంటిది మమ్మల్ని ఇంప్లీడ్ అయ్యి మమ్మల్ని తొలగించుకోమని మాకు ఈరోజు చెప్పడం జరిగింది. మేము కోట్లంట తిరగడానికి అది మా తాతల భూమి, మామల భూమి కాదు. ఏదైతే బర్మా నుంచి వలస వచ్చిన వాళ్ళకి ఇచ్చారో ఆ భూమి ఇది. కనుక దీన్ని ప్రభుత్వ అధికారుల ఆధీనంలో తీసుకొని ఎవరైతే పక్కా అర్హులు ఉన్నారో బర్మా కాందిసికులు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆ భూమి చెందాలని, అది కూడా ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా టిట్కో ఇల్లు నిర్మించి పట్టాదారులను చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఏదైతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా ఎంతమంది ఈ ప్రాంతం నుంచి వచ్చారు, దీని వెనకాతల ఏదైతే కబ్జా చేసినట్టు వెనకాతల రాజకీయ నాయకులు ఉన్నారని మీరు ఆరోపిస్తున్నారు? నా పేరు అచ్యుతవేనండి. 49వ వార్డు ఉత్తర నియోజకవర్గం నుంచి వచ్చాను. అయితే బర్మా కాందిసికుల స్థలం ఏదైతే ఉందో ఎకరం 40 సెంట్ల భూమి ప్రజెంట్ వీళ్ళు ఇల్లు కడుతున్న స్థలం ఎకరం 40 సెంట్లు. వాటిలోని ఇప్పటికీ 40 ఇల్లులు మేము ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చేసరికి 40 ఇల్లులు కట్టారండి. అప్పటి నుంచి మేము కలెక్టర్ ఆఫీస్కి చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, ఇలా స్థానిక ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము తిరుగుతూనే ఉన్నాం. వీళ్ళు ఏ రకంగా స్పందించలేదు. 40 షెడ్లు కాస్త 60 షెడ్లకు మారాయండి. మరి ఇది ప్రభుత్వ స్థలం మీరు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు. ఇది బర్మా కాందిసికుల పిల్లల కోసం ఇవ్వడానికని మేము ఆల్రెడీ అడగడం జరిగింది. వాటికి టిడ్కో ఇల్లు శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది. కానీ ఈరోజు టిడ్కో ఇల్లులు కట్టకుండా అక్రమంగా ఆక్రమించుకున్న అక్రమదారులు ఈరోజు 40 ఇల్లులు కానీ 60 ఇల్లులకి వెళ్ళిపోయండి అని చెప్తే ముందు 30 ఇల్లులు కట్టిన 3 నెలల నుంచి కడతాను అన్నారు కదా, అప్పుడంతా ఏం చేశారన్నారు. అప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా వాళ్ళు స్థలాన్ని కాపాడడానికి ఒక షెడ్ వేస్తాము, షెడ్ వేసి ఇతరులు ఎవరు కూడా దీన్ని కబ్జా చేయకుండా మేము కాపాడుతాము అన్నారు. తర్వాత ఏమో ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళకి మేము షెడ్లు వేస్తున్నామంటే
సరే బర్మా కాంతిశీకుల కోసం ఇల్లులు షెడ్లు వేస్తున్నారు కదా వారికే ఇస్తారని మేము అనుకున్నాం. కానీ తర్వాత చూసరికి బర్మా కాంతిశీకులు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వారుగానే బర్మా కాలనీలోని అద్దెల్లో ఉన్నారు. అక్కడ వేరే ఈ బర్మా కాంతిశీకులు కాని వారు అక్కడ ఇళ్ళల్లోని రావడం జరిగింది. మేము ఆ రోజు అడిగాం, మీరు బర్మా కాంతిశీకుల పిల్లల కోసం కదా షెడ్లు వేశారు, మరి ఈ రోజు వీళ్ళంతా ఎవరు ఎందుకు వచ్చారని అడిగితే వాళ్ళు ఇంకేం మాట్లాడడం మానేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, కొనుక్కునే వాళ్ళు మేము 4-5 లక్షలు ఇచ్చాము, వీళ్ళంతా ఏం చెప్పారంటే ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు అని చెప్పారు అని చెప్పేసి ఈ మిగతా వాళ్ళు ఏంటి మేము 4-5 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పారు. మరి వీళ్ళ వెనకాతల పోరాటంలోని 14 సంవత్సరాలు తిరిగిన బర్మా కాంతిశీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిగా, మరి మీరెందుకు అక్కడ లేరు, మీరు బర్మాలు కదంటే మేము ఫస్ట్ 1000 ఒకసారి 20,000 ఒకసారి అడిగారు ఇచ్చాము, తర్వాత లక్షల రూపాయలు అడుగుతున్నారు, లక్షలు ఇచ్చేంత స్తోమత మాకు లేదు, అలాగుంటే మేమెందుకు అద్దెలు కొంటాము, ఈరోజు మేము లక్షలు ఇవ్వలేదని చెప్పి మమ్మల్ని రానివ్వలేదు. ఎవరైతే బర్మా కాని వారు ఎవరైతే ఉన్నారో లక్షల రూపాయలు వాళ్ళకి ఎవరైతే ముట్ట చెప్పారో వాళ్ళకి షెడ్లు వేసుకోవడానికి అవకాశం ఇచ్చారండి అని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. అప్పుడు మేమంతా ముందుకు వచ్చి బర్మా వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఆక్రమించుకొని ఇచ్చారా, మీకు ఎవరికి ఇల్లు ఇవ్వలేదని అప్పుడు మేము పోరాటం మొదలు పెట్టామండి. మేము ఈ పోరాటం చేసేసరికల్లా 40 షెడ్లు కాస్త 60 షెడ్లు వెళ్ళాయి. మేము స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అతను ఏమన్నారంటే, నేను కలెక్టర్ గారికి లెటర్ ఇస్తున్నాను, మీరు అక్కడ స్థలాలు అక్కడ కట్టిన ఇళ్ళన్నీ కూడా మేము డిస్మాండిల్ చేయిస్తానని మనకి స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ గారు మనకి హామీ ఇచ్చారండి. ఆ విషయంగా 3వ తారీఖున మీరు నా దగ్గర రండి అన్నారు. మేము ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నామండి. ఆర్డీఓ ఎంఆర్ఓ మేము ఆల్రెడీ ప్రభుత్వ భూమి కదా మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చామన్నారు. కానీ ఏ రకంగా కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళైతే ఇల్లు కట్టడం జరుగుతుంది. సో ఈ అక్రమాన్ని అరికట్టాలని ఈరోజు మేము ఎమ్మెల్యే దగ్గర అతను ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూసి ఒకవేళ అతను కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఏ ఒక్కరు కూడా చెల్లించుకొని అలాగే ఉంటే మరి ఇంతమంది కూడా వాళ్ళందరూ కోపాలు కట్టలు తెంచుకొని ఉన్నారండి. మరి వాళ్ళు అక్రమంగా వచ్చినందుకు న్యాయం ఎవరికైతే రావాలో వాళ్ళందరూ కూడా అందులో జొరబడ్డం అయితే జరుగుతుందండి. కనుక ఇలా జరగకుండా ఎమ్మెల్యే తగు నిర్ణయం తీసుకొని అందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. మీరు అధికారులకు అయితే ఇప్పుడు అయితే జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేశారు. అధికారులకు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఏమన్నారు, కలెక్టర్ గారు ఏమన్నారు? ఇప్పుడు కలెక్టర్ గారు ఏమంటున్నారు ఏంటండి, యాక్చువల్గా అది రెవెన్యూ ల్యాండ్ అండి, రెవెన్యూ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరండి? గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలా? వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని ఇంప్లీట్ పిటిషన్ ఏమంటున్నారు అందులోని, ప్రభుత్వం కాపాడాల్సిన ప్రభుత్వ పబ్లిక్ని ఇంప్లీట్ చేయమంటారు అందులోని, అప్పుడే భూమి అవుతుంది అంటున్నారు. మేమేమంటున్నాం అది రెవెన్యూ ల్యాండ్ అండి. మా డిమాండ్ ఏంటంటే రెవెన్యూ ల్యాండ్ అండి. అడంగల్లో కానీ ఈసీలో అది రెవెన్యూ ల్యాండ్ చూపిస్తుంది. అక్రమంగా 40 షెడ్లు నిర్మించున్నారు. మేము ఫస్ట్ కంప్లీట్ కలెక్టర్ ఇచ్చినప్పుడు అయితే 40 షెడ్లు ఉన్నాయి. ఇది 2వ నెల మేము కంటిన్యూ తిరగను కలెక్టర్ ఆఫీస్కి 10 స్పందనకు వస్తున్నాం. ఇప్పుడు 60 అయినాయి. కంప్లీట్ ఇచ్చిన తర్వాత 20 పెరిగిపోయినాయి. ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, కలెక్టర్ గారు లెటర్ రాస్తామేమో వర్క్ అవుతుంది. ఆర్డీఓ సైట్లోకి వచ్చాడు, ఎంఆర్ఓ సైట్లోకి వచ్చారు. ఏమైనా కన్స్ట్రక్షన్ అయితే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు బెదిరింపు, వాళ్ళు ఇచ్చిన హెచ్చరిక కూడా కేర్ చేయకుండా మళ్ళీ ఇంకో 20 ఎక్స్ట్రా కట్టారు. ఇక మన సాటర్డే నాడు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారు, మన పీఎం గారు వచ్చారంటే మీకు ప్రోటోకాల్ ఉందని ఎంఆర్ఓ గారు చెప్పారండి. కాబట్టి మా డిమాండ్ అంటే ఎవరైతే ఆక్రమించారో మరి కొత్తగా 20 షెడ్లు ఇమీడియట్గా ఆమె క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలా, అవి డిస్మాండ్లింగ్ చేయాలా, టిట్కో వారికి అప్పచెప్పి G+3 కట్టిస్తే సుమారు 300 కుటుంబాలు అక్కడికి లబ్ధి పొందుతారండి. పోయిన వాళ్ళు పేదోళ్ళు కూడా కాదు, పేదోళ్ళ ముసుగులోని గజం 44 లక్షలు అమ్ముకుంటున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఈ వీకెండ్ కల్లా యాక్షన్ తీసుకోకపోతే మేమంతా వెళ్ళి మేము కూడా అక్కడ గ్రామాలు ముట్టడి చేస్తాము. అక్కడ ల్యాండ్ డిస్టర్బ్ అయ్యి ఏమైనా గొడవలు జరిగితే మాత్రం దాని పూర్తి బాధ్యత ఎమ్మెల్యే గారు, మొట్టమొదటి శాసనసభ్యులు ఆయన ఆ నియోజకవర్గానికి, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఫైటర్ పోలీస్ ఎస్ఐ గారు వాళ్ళే బాధ్యత వహించాలండి. కాబట్టి సామరస్యపూర్వక జరగాలని కోరుకుంటున్నామండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా అసలు ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేకి మీరు ఫిర్యాదు చేశారా? చేశాం సార్. నా పేరు కీర్తి, 49వ వార్డు నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ మేము మా స్థానిక ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజుని కలవడం జరిగింది 20వ తారీఖు 7వ నెల 2026లో. ఆయన మాకు ఒక కమిట్మెంట్ ఇచ్చారు, ఒక 10 రోజుల్లోని మీకు అవన్నీ మీకు ఎటువంటి అప్డేట్ అనేది నేను మీకు ఇస్తాను, అక్కడ ఎటువంటి వర్కులు జరగవు, అన్నీ కూడా డిస్మాంటిల్ అవుతాయి, ఇలాగ ప్రభుత్వ భూమి అనేది అమ్ముకోవడానికి లేదు అని చెప్పేసి ఆయన ఒక వాన్మూలం అనేది మాకు ఇచ్చారు. కానీ ఇప్పటికి 10 రోజులు అవుతుంది. ఆ రోజు మాకు మీటింగ్ పెట్టిన రోజున ఆర్డీఓ గారు వీళ్ళందరూ వచ్చారు, చెక్ చేసుకున్నారు, అంతా అయింది. కానీ మళ్ళీ 2 రోజుల క్రితం కూడాను అక్కడ కట్టిన ఇల్లులకి మళ్ళీ వాటికి రంగులు వేయడం, పెయింటింగ్లు అవి పనులు జరగడం కూడా జరుగుతుంది. అది ఆపడానికి మేము అక్కడ ధర్నాలాగా కూర్చుంటే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి బందోబస్తుగా కూడా ఉండడం జరుగుతుంది అక్కడ. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏదైతే చెప్తున్నారో అది కొంచెం ముందుకు జరిపి మా యొక్క విన్నపాన్ని తీసుకొని అక్కడ ఏవైతే ఇల్లులు కట్టారో అక్రమంగా, ఎవరికైతే 4 లక్షలు 5 లక్షలు పెట్టి అమ్ముకున్నారో వాళ్ళందరివి కూడాను వాళ్ళకి కూడా న్యాయం జరగాలి, మాకు కూడా న్యాయం జరగాలి. ఎందుకంటే G+3 అనేవి ఇంత 200 మంది కుటుంబాలు అనేవి ఉన్నాయి.
ఇందులో ఎవరైతే చేతులు పెట్టి చేతులు డబ్బులు మారాయో అది మనకి తెలియదు. ఎందుకు అంటే వీళ్ళు బర్మా కాందీసులు అని చెప్పేసి కొంతమంది అయితే వచ్చారు, కొంతమంది ఒక 10-14 మంది 15 మందో ఉంటారు వాళ్ళు. కానీ మిగిలిన ఎవరైతే ఒకప్పుడు 40 ఇల్లులు ఉండేవాళ్ళు మిగిలిన వాళ్ళకి అమ్ముకున్నారు, బయట వాళ్ళకి 4 లక్షలకి 5 లక్షలకి 3.5 లక్షలకు కూడా అమ్ముకున్నవి ఉన్నాయి. కానీ అలా అమ్ముకున్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇంకో 20 షెడ్లు అనేవి పెంచుకొని అమ్ముకోవడం అనేది జరుగుతుంది. బర్మా కాందీసులు అని చెప్పి ఎక్కడ కంచరపాలెం ఇటువైపు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ అక్కలని చెల్లెళ్ళని అక్కడికక్కడే ఉన్న వాళ్ళకి అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. కానీ ఇదైతే కరెక్ట్ కాదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, బర్మా కాందీసుల నుంచి వచ్చిన 1964లో వచ్చిన వాళ్ళ నుంచి ఇది బర్మా కాందీసుల స్థలం. ఈ స్థలాన్ని బర్మా కాందీసులైన వాళ్ళ కుటుంబాల సభ్యులకు ఉన్న మనవళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించిన స్థలం. అది గవర్నమెంటే టిట్కో ఇల్లులు ఇచ్చి కట్టించి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే డబ్బులు తీసుకొని ఇల్లులు కట్టించడం అనేది చట్టరీత్యా నేరం. కానీ దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు ఎటువంటి స్పందన అనేది త్వరగా తీసుకుంటారని చాలా వెయిట్ చేస్తున్నాం సార్ మీ గురించి. ఇప్పటికి 2 నెలలు అవుతుంది సార్ సార్ చుట్టూ అయితే 20వ తారీఖున వెళ్ళాము స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి. కానీ మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి 2 నెలల నుంచి తిరుగుతున్నాం, కానీ మాకు ఇక్కడ నుంచి ఎటువంటి న్యాయం అనేది కనిపించట్లేదు. ఇది ప్రధానంగా ఏదైతే బర్మా క్యాంప్ నుంచి అయితే కాందిసికుల పేరుతో అయితే చాలా ఈ వెనకతల కొందరు రాజకీయ నాయకులు వచ్చి రాజకీయ నాయకుల పాత్రతో అయితే వహించి ఏదైతే భూమిని కబ్జా చేసి ఇల్లులు కట్టారని చెప్తున్నారు. ఒకవైపు మేము ఇక్కడ దీనిపై కూడా నిరసన కార్యక్రమాలు చేస్తుండే, ఒకవైపు నిర్మాణాలు చేపడుతున్నారని, అది దీనిపై కూడా విశాఖ ఈరోజు జిల్లా కలెక్టర్కు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు ఇచ్చినా కూడా ఏమాత్రం పరిష్కరించలేదని, గతంలో కూడా ఈ తరహా ఫిర్యాదులు ఇచ్చామని కూడా బర్మా కాందిసికులను స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనిపై నిరసనలు కూడా భవిష్యత్ కాలంలో నిరసనలు కూడా ఉధృతం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పొచ్చు. కెమెరామన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ మినిస్టర్ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.